నియోజకవర్గంలో 26,000 ఎకరాలు గిరిజనులకు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చాను, ఎంపీల పార్టీ వాళ్ళకి ఇచ్చాను, సిపిఐఎల్కి ఇచ్చాను, అందరికీ మనకి ఇల్లు అందరికి ఇచ్చాము. పంచాయతీకి 5 ఇళ్ళు 6 ఇళ్ళు నువ్వు ఆ పార్టీయా టీఆర్ఎస్ఆ నీకు ఇవ్వం ఇల్లు అట్ట మనం అడగలే. బురకలపల్లి మండలంలో 11 సర్పంచ్ ఎమ్మెల్యే పార్టీ, ఎంపీటీసీ ఎమ్మెల్యే పార్టీ అంతే. అదే నేను పంపించి అక్కడ సీఎం గారితో మాట్లాడి 10 కోట్లు పెసలాట తెప్పించి శాంక్షన్ మనం ఉన్నప్పుడు జగన్ వరకు అయిపోయింది. అసరాపేట దగ్గరే ఉంది. ఇదేంటి ఈ దుమ్మేంటి రోజుకో పేపర్లో రాస్తున్నారు. అయినా గమనించట్లే. 6 గంటల వరకు ఇసుక ఎక్కడుందా, ఎంతవరకు దేని రికమెండ్ చేసి కమిషన్ తీసుకున్నావా, ఈ రకమైన ఆలోచన మనం ఉన్నప్పుడు అసలు చేయలేదు. పార్టీని పరంగా మనం చూడలేదు, అందరికీ చేసాం. మురకలపల్లిలో పిఎస్సి మనం 1,50,00,000తో హరీష్ రావు గారు అడిగితే వెంటనే ఇచ్చి పంపించారు, కట్టాం. ఆశ్రమ పాఠశాలలో పిల్లలు అన్నం తినలేక కష్టపడుతున్నారు. మరి మురిగిపోయిన మజ్జిగ, కూరగాయలు, గుడ్లు 25 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సత్తా తేలిపోయింది. సత్తా అయిపోయింది. మేఘాగంధర గారు ఆ నియోజకవర్గం తెచ్చిన నిధులు, మనం తెచ్చిన నిధులు ఇంకా పనులు సగసన చేసి ఆపేసించారు. మనం తెచ్చిన నిధులే మిమ్మల్ని గెలిపిస్తాయి. అవి మీరు చెప్పుకుంటే చాలు. ఒక్క సర్పంచ్ కాదు కదా, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్లో తెచ్చింది ఏమి లేదు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో మేము ఓటేసి చూపెడతామని చెప్పి మీకు అన్నారు. ఎక్కడ ఉన్న మహిళలు కానీ